వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సజ్జి అన్నం అంటే సలన్నము. ఈ సలన్నాన్ని పోపు ఎలా వేసుకున్నా వీడియో చూపెడుతున్నాను. దానికి కావాల్సింది మామిడికాయ, నిమ్మకాయ. దాన్ని ఫస్ట్ నిమ్మకాయ అందులో వండుకొని అన్నానికి నిమ్మకాయ పట్టించినాము. కావాల్సిన ఐటమ్లు అన్నీ రెడీ పెట్టుకున్నాం. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన ఇక మట్టి కంచుడు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. కళ్యామాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిరికడు పల్లీలు, చిరికడు శనగపప్పు, అరశనగడు పసుపు, అరశనగడు ఇంగు, కొత్తిమీర, పుదీనా, మామిడికాయ తురుము. ఇలా కొంచెం ఎక్కువ చేయాలి. ముందుగానే నిమ్మకాయను ఉప్పు కలుపుకుని అన్నాన్ని ఇందులో వేసుకొని మొత్తం పోపు వేసుకుంటున్నాం. ఇలా మొత్తం కలగలపాలి. ఇందులో ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి. సద్ది పోపు అన్నం అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. అబ్బా, మనము సద్ది అంటే సలన్నం. ఇది ఆ పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇలా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది.